గుడ్ మార్నింగ్ అమ్మా. మరి తర్వాత మనం చెప్పుకోబోయేటటువంటి పాఠ్యభాగము శాంతికాంక్ష. మీకున్నటువంటి టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ శాంతికాంక్ష. దీనిని రచించినటువంటి ఆయన తిక్కన సోమయాజీ. ఎవరైనా తిక్కన సోమయాజీ. ఇక్కడ ఒక చిన్న భాగం పెట్టారు చూడండి. చదవండి, ఆలోచించండి, చెప్పండి అన్నారు. అది 1945 5th ఇయర్, సెకండ్ వరల్డ్ వార్. ఆ సమయంలో అమెరికా జపాన్లోని హిరోషిమా అనే నగరం మీద అణుబాంబులతో దాడి చేయటం మనందరికీ తెలుసు. ఇది చరిత్ర. దాని ఫలితంగా కొద్ది క్షణాల్లోనే 66,000 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షణాలలో, సెకండ్స్లో 66,000 మంది ప్రాణాలు కోల్పోయారట. 70,000 మంది క్షతగాత్రులయ్యారు. 70,000 పీపుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్గా తయారైపోయారట. నిన్న మొన్నటి వరకు అక్కడి ప్రజలకు అది పీడకలగా నిలిచిపోయింది. ఇప్పటికీ కూడా అది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్గా జపాన్లో నిలిచిపోయిందనమాట. అయితే అసలు ఈ పాఠం హెడ్డింగ్ శాంతి కాంక్ష. 2 పదాలుగా కనుక మనం విడదీసుకుంటే, శాంతి అంటే పీస్, మీ అందరికీ తెలిసిందే. కాంక్ష అంటే కోరిక. కాంక్ష అంటే కోరిక. శాంతి కాంక్ష అంటే శాంతిని కోరుకోవటం. ఎవరు శాంతిని కోరుకుంటారు అంటే, ఏదైనా ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మెంటల్గా స్ట్రెస్ అనుభవించే వాళ్ళు రిలీఫ్ కావాలని కోరుకుంటారు. ఒక రకంగా ఇప్పుడు మనం అదే పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళలేక, స్వేచ్ఛగా తిరగలేక, ఒక రకమైనటువంటి డిస్టర్బ్డ్ మైండ్లో ఉన్నాం. మనం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిని కోరుకుంటున్నాం. ఒక రకంగా పీస్ఫుల్ లైఫ్ని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ శాంతి కాంక్ష పౌరాణికాలకు సంబంధించినటువంటిది, పురాణాలకు సంబంధించినటువంటిది. దీని నేపథ్యం, అసలు పాఠం యొక్క నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేటువంటి దాన్ని ఇక్కడ ఇచ్చారు చూడండి. మహాభారతం అన్నదమ్ముల బిడ్డలైన కౌరవ పాండవుల కథ. మహాభారతం అన్నదమ్ముల బిడ్డలైన కౌరవుల పాండవుల కథ. కౌరవులు కుటిల బుద్ధితో, అంటే చెడ్డ మనసుతో, మాయాజూదంలో పాండవులను ఓడించి అడవుల పాలు చేస్తారు. పందెం ప్రకారం 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, అంటే ఎవ్వరికీ కనబడకుండా ఉండటం పూర్తి చేస్తారు పాండవులు. ఈ సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణుడిని రాయభారిగా పంపిస్తూ శాంతియుతంగా తమ రాజ్యం తమకిమ్మని కోరుతారు. ప్రస్తుత పాఠ్యభాగం తిక్కన రచించిన మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసంలోనిది. ఒక్కసారి తిక్కన గారి గురించి చెప్పుకొని తర్వాత పూర్వచరిత్ర కూడా ఒకసారి చెప్పుకుందాం. పేజ్ నెంబర్ 4లో ఉంది. మీకు నేను టెక్స్ట్ బుక్ పంపించాను, తర్వాత చూడండి. మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం వారు, కవిత్రయం అంటే ముగ్గురు, నన్నయ్య, తిక్కన, ఎర్రన, వీళ్ళ ముగ్గురిని కలిపి కవిత్రయం అని అంటారనమాట. వాళ్ళు రచించారు. వారిలో తిక్కన సెకండ్ పర్సన్. వీరు 13వ శతాబ్దానికి చెందిన మహాకవి, 13th సెంచరీకి చెందినటువంటి గొప్ప కవి. నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి దగ్గర మంత్రిగా, మినిస్టర్గా, ఆస్థాన కవిగా, ఆయన ఆస్థానంలో హెడ్ ఆఫ్ ది కవిగా ఉన్నారు. తిక్కన మొట్టమొదట నిర్వచనోత్తర రామాయణంను రచించి మనుమసిద్ధి అనేటువంటి ఆయన పేరు మీద అంకితంగా ఇచ్చారట. తిక్కన 2వ గ్రంథం మహాభారతం. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు, అంటే 15 పర్వాలు రచించి హరిహరనాథునికి ఆయన బహుమానంగా ఇచ్చినట్లుగా చెప్పబడింది ఇక్కడ. మహాభారత రచనలో ఈయన తీర్చిదిద్దిన క్యారెక్టర్స్
లైవ్లీగా కనిపిస్తాయని చెప్పేసి అంటున్నారు. వీరి శైలి అంటే ఈయన రాసే స్టైల్, రచనా స్టైల్ నాటకీయంగా ఉంటుంది, అంటే డ్రామాటిక్గా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సందర్భానుసారంగా అంటే ఎక్కడ ఏ పాత్ర రావాలో దానికి అనుగుణంగా వీరు ప్రయోగించిన పదాలు, సృష్టించిన సన్నివేశాలు రసాస్వాదన కలిగిస్తాయి, మన మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయట. ఆయన ప్రవేశపెట్టినటువంటి క్యారెక్టర్స్ ఔచిత్యవంతంగా అంటే కరెక్టే, ఇక్కడ ఇది రావటం ఉచితమే అన్నట్లుగా ఉంటాయట. ఆయన ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలగడాన్ని రసాభ్యుదయ చింతన అని కూడా అంటారు. ఇందులో తిక్కన సిద్ధహస్తుడు అంటే మంచి నేర్పరి, చక్కగా క్యారెక్టర్ని నడిపించడంలో ఆయన నేర్పరి అంటున్నారు. సంస్కృత అంటే సాంస్క్రిట్, ఆంధ్రాలలో కవిత్వం రాయగలిగిన ప్రతిభాశాలి, రెండిట్లో కూడా తెలుగులో సంస్కృతంలో కవిత్వం రాయగలిగినటువంటి గొప్ప తెలివైనటువంటి రచయిత. కాబట్టి ఈయనకి ఉభయ కవి మిత్రుడు అనేటువంటి బిరుదుంది. ఏమని బిరుదు? ఉభయ కవి మిత్రుడు అని. కేతనాది కవులకు ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్ కలిగించి మార్గదర్శులుగా నిలిచినందుకు కవి బ్రహ్మ అని కూడా ఈయనకి బిరుదుంది. ఈయనకి 2 బిరుదులు ఉన్నాయన్నమాట. కవి బ్రహ్మ ఒకటి, రెండోది ఉభయ కవి మిత్రుడు. ఈ 2 బిరుదులు ఆయనకున్నాయి. ప్రక్రియ ఇతిహాసం దాని క్రిందే ఉంది చూడండి. ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అనేటువంటిది మీనింగ్. ఇతిహాసముల ఇతివృత్తం అంటే బేసిక్ స్టోరీ వాస్తవంగా జరిగినదై ఉంటుంది. రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు. హైందవుల యొక్క ఇతిహాసాలు ఏమిటంటే రామాయణ మహాభారతాలు. అయితే మళ్ళీ ఒకసారి నేపథ్యంలోనికి వద్దాం. నేపథ్యం దగ్గర మీకు చెప్పాను నేను, ఇది అన్నదమ్ముల కథ. అసలు ఎవరు వీళ్ళు, ఈ అన్నదమ్ములు ఏంటి అనేటువంటిది చిన్న ఇంట్రడక్షన్ లాగా మనం చెప్పుకుందాం. ఈ మహాభారతం అనేటువంటిది అన్నదమ్ముల బిడ్డలైనటువంటి కౌరవుల పాండవుల కథ. కౌరవులకి పాండవులకి సంబంధించినటువంటి కథ. కొద్ది జాగ్రత్తగా వినండి. విచిత్ర వీరుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన తల్లి సత్యవతి. ఆ విచిత్ర వీరుని యొక్క సోదరుడు అంటే బ్రదరు ఋషి వేదవ్యాసుడు. అయితే ఈ విచిత్ర వీరుని మరణం తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత తల్లి తన పెద్ద కొడుకుని వేదవ్యాసుడిని ఒక కోరిక కోరుతుంది. ఏంటి అంటే, ఆ విచిత్ర వీరునికి 2 భార్యలు ఉంటారు. ఆ భార్యలకి సంతానం కలిగేటట్లుగా చేయయ్యా, వరం ప్రసాదించు అన్నట్లుగా తల్లి సత్యవతి పెద్ద కొడుకు వేదవ్యాసుని కోరుతుంది. విచిత్ర వీర్యునికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు, ఒక సోదరుడు. అయితే తల్లి మాట కాదనలేక అయిష్టంగా అయినా సరే ఒప్పుకుంటాడు వేదవ్యాసుడు. అయితే విచిత్ర వీర్యుని మొదటి భార్య అయినటువంటి అంబిక ఋషి ఆకారంలో ఉన్నటువంటి వేషధారణలో ఉన్నటువంటి వ్యాసుని రూపాన్ని, భయంకరమైనటువంటి రూపాన్ని చూడలేక భయపడిపోయి కళ్ళు మూసుకునేది. కళ్ళు మూసుకోవటం వలన ఈవిడికి పుట్టుగురుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. ఇది గమనించినటువంటి సత్యవతి విచిత్ర వీర్యుని 2వ భార్య అయినటువంటి అంబాలికకి ఒక అడ్వైస్ ఇస్తుంది. ఏమని? అమ్మ, వ్యాసుడి దగ్గరగా వచ్చినప్పుడు భయపడి కళ్ళు మూసుకోబాకమ్మా. ఇలా కళ్ళు మూసుకోవటం వలనే మొదటి కోడలకి ఈ విధంగా గురుడివాడు జన్మించాడు, కాబట్టి నువ్వు కళ్ళు మూసుకోబాకమ్మా అని చెప్పి సలహా ఇస్తుంది. అయితే 2వ భార్య అయినటువంటి అంబాలిక కళ్ళు మూసుకోదు, కానీ వ్యాసుని యొక్క రూపాన్ని చూసి భయపడిపోతుంది. భయపడిపోయి భయంతో గడపడం వలన ఆవిడికి పాండురోగం కలిగినటువంటి పుత్రుడు పాండురాజు జన్మిస్తాడు. 2 గురించి చెప్పాను ఇప్పుడు నేను. ధృతరాష్ట్రుని పుట్టుక గురించి చెప్పాను, పాండురాజు యొక్క పుట్టుక గురించి చెప్పాను. అయితే ఈ ధృతరాష్ట్రుని పెరిగి పెద్దయిన తర్వాత ఆయన గాంధారి అనేటువంటి ఆవిడని వివాహం చేసుకుంటాడు. ఈ గాంధారి శకుని యొక్క సోదరి. అలాగే పాండురాజు కుంతిని చేసుకుంటాడు. అయితే పాండురాజుకి
5 కుమారులు, 5 సంతానం మనందరికీ తెలుసు. వాళ్ళనే పంచపాండవులు అని పిలుస్తూ ఉంటాం. ఈ పంచపాండవులుగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ 5గురిని కలిపి పంచపాండవులుగా మనం పిలుస్తూ ఉంటాం. వీళ్ళందరూ మరి పాండురాజు యొక్క కుమారులుగా, పాండవులుగా పిలువబడేటువంటి వాళ్ళు. అయితే ధృతరాష్ట్రుని సంతానముగా 9 సంతానం అని చెప్పుకుంటాం కౌరవులు. కానీ మెయిన్గా 2 గురించి చెప్తూ ఉంటాం. ఒకటి దుర్యోధనుడు మెయిన్ క్యారెక్టర్, ఇంకొక ఆయన దుశ్శాసనుడు. అయితే వీళ్ళకి ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఇంకోటి మనకి ఏంటంటే శకుని క్యారెక్టర్. ఎందుకనంటే అసలు వాళ్ళు అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారకుల్లో శకుని కూడా ఒకటి. కాబట్టి శకుని గురించి కూడా కాస్త తెలుసుకుంటే మంచిది. ఈ శకుని తండ్రి చనిపోతూ తన కొడుకు ఏం చెప్తాడంటే, తన ఎముకల చేత పాచికలను తయారు చేయనా, మనం ఇడత దగ్గర పచ్చీస్ ఆడుకుంటాం చూసారు, అట్లాగే జూదం ఆడుకోవడానికి 2 కడ్డీలు లాంటివి అనమాట పాచికలు, వాటిని తయారు చేయనా అని చెప్పేసి తండ్రి సలహా ఇస్తాడు శకునికి. ఆ పాచికలను తయారు చేస్తాడు శకుని. చేసి ఆ పాచికలు కూడా తన కంట్రోల్లో ఉండేటట్లుగా, అంటే తాను ఏం చెప్తే ఆ విధంగా ఆ పాచికలు మరి పడేటట్లుగా, అంటే తను చెప్పినటువంటి నంబర్, తను చెప్పిన విధంగా ఆ పాచికలు పడేటట్లుగా మరి శకుని రూపొందించుకుంటాడు. వాటి వలనే మరి పాండవులు మరి ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజుకి జూదం అంటే మహాపిచ్చ. ఆ పిచ్చని బేస్ చేసుకొని అతన్ని జూదంలోనికి తిప్పి అతని చేత జూదమాడించి అతని దగ్గర ఉన్నటువంటి సంపద అంతా దోచుకొని అతని రాజ్యాన్ని కూడా దోచుకొని పాండవుల యొక్క భార్యను కూడా పందెంగా పెట్టేటువంటి స్థితికి దిగజారిపోతాడు ధర్మరాజు. ఆ రకంగా పాండవుల యొక్క భార్య మరి వీళ్ళకి దాసి కింద అయిపోతుంది. ఈ దాసిని సభలోనికి తీసుకురమ్మని దుశ్శాసనుడికి ఆజ్ఞ ఇచ్చేటప్పటికి దుశ్శాసనుడు వెళ్ళి ఆవిడ్ని జుట్టు పట్టుకొని నిండు సభలోకి తీసుకొని వస్తాడు. అదే అసలు మహాభారత యుద్ధం జరగడానికి ఒక రకమైనటువంటి ప్రధాన కారణంగా. ఎందుకంటే ఆ జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకునేటువంటి సంఘటనలే ఒక రకంగా చెప్పుకోవచ్చు దీన్ని మహాభారత యుద్ధముగాని. అయితే మనకున్నటువంటి పాఠ్యభాగం ఏంటంటే, జూదంలో ఓడిపోయిన తర్వాత పందెంలో ఒప్పుకున్నట్లుగా 12 సంవత్సరాలు అరణ్యవాసం, అరణ్యంలో గడపాలి, రాజ్యాన్ని వదిలేసి రాజ్యాన్ని కౌరవులకు ఇచ్చేసి 12 సంవత్సరాలు అరణ్యంలో గడపాలి. 1 సంవత్సరం ఎవ్వరికీ కనబడకుండా అజ్ఞాతవాసం గడపాలి. ఒకవేళ ఈ అజ్ఞాతవాస సమయంలో ఎవరికైనా కనబడితే శిక్ష రిపీట్ అవుతుంది అనేటువంటి కండిషన్ మీద ఈ అరణ్య అజ్ఞాతవాసాలకు బయలుదేరి వెళ్తారు పాండవులు. వీళ్ళని పంపించడానికి కూడా ప్రధాన కారకుడు దుర్యోధనుడే. దుర్యోధనుడికి మొదటి నుంచి కూడా పాండవులంటే ఈర్ష, అసూయ, ద్వేషం. అర్జునుడు అంటే అస్సలు పడదు. పాండవులు గొప్పతనాన్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటే దుర్యోధనుడికి అసూయ కలిగి వాళ్ళ మీద ప్రతీకార దాడులు, వాళ్ళని ఏ విధంగా అయినా అణిచివేయాలనేటువంటి భావనతో ఉంటాడు. అహంభావి, అహంకారి. ఒక రకంగా ఎవరు చెప్పిన మాటని చివరికి తండ్రి యొక్క సూచనలను కూడా పట్టించుకున్నటువంటి స్వభావం కలిగినటువంటి వాడు దుర్యోధనుడు. అయితే ఇలా జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి వెళ్ళి పూర్తి చేసుకున్న తర్వాత న్యాయంగా వాళ్ళకు రావాల్సినటువంటి రాజ్యభాగాన్ని తిరిగి కౌరవులు ఇచ్చేయాలి. అయితే అందుకు దుర్యోధనుడు ఒప్పుకోడు.
దుర్యోధనుడి మీద అనుమానం కూడా ఉంటుంది అర్జునుడికి, ధర్మరాజుకి, వీళ్ళందరికీ. ఎందుకంటే అతను మంచి స్వభావి కాదు కాబట్టి మనకు రావాల్సినటువంటి రాజ్యభాగం ఇస్తాడో ఇవ్వడో అనేటువంటి అనుమానం కూడా పాండవులకు కలుగుద్ది. ఆ అనుమానం ఉండటం వలన తమ బావగారైనటువంటి కృష్ణుని పిలిచి రాయభారిగా పంపించాలని నిర్ణయించుకుంటారు. దేనికి రాయభారిగా? కౌరవుల దగ్గరికి రాయభారిగా. ఎందుకు? ఈ 5గురికి యుద్ధం చేసి తమ రాజ్యాన్ని తాము సంపాదించుకోగలమనేటువంటి నమ్మకం ఉన్నా కూడా యుద్ధం వలన చాలా నష్టాలు కలుగుతాయి. ఎందుకనంటే కౌరవులు, పాండవులు ఎవరో వేరే వేరే వాళ్ళు కాదు, అన్నదమ్ముల బిడ్డలే, బంధువులే. అటుపక్షం ఉన్నవాళ్ళు, ఇటుపక్షం ఉన్నవాళ్ళు బంధువులే. బంధువుల మధ్య గొడవ ఎందుకులే, ఒకసారి చెప్పి చూద్దాం, ఒకసారి మన మాటగా చెప్పి చూద్దాం అని పాండవులు తలంచి తమ తరఫున రాయభారిగా శ్రీకృష్ణుని వాళ్ళ దగ్గరికి పంపడానికి నిశ్చయించుకుంటారు. నిశ్చయించుకొని శ్రీకృష్ణుడితో మాట్లాడతారు వీరందరూ. ఎందుకు మేము మాకు రాజ్యం కావాలనుకుంటున్నాం, న్యాయంగా మా శిక్ష ముగిసిన తర్వాత మా రాజ్యాన్ని మాకు ఇవ్వవలసిందే. ఒకవేళ వాళ్ళు ఇవ్వని పక్షంలో యుద్ధం చేసి వాళ్ళని సంహరించి తెచ్చుకోగలిగినటువంటి ధైర్యము, బలము మా దగ్గర ఉన్నాయి. కానీ యుద్ధం జరగటం మాకు ఇష్టం లేదు. మేము శాంతిని కోరుకుంటున్నాం. శాంతి కాంక్ష అన్నారు. మేము శాంతిని కోరుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి మీరు వెళ్ళి మా తరఫున మీరు మాట్లాడండి అని చెప్పి పాండవులు శ్రీకృష్ణుడికి తమ యొక్క బాధలను చెప్పుకొని ఆ బాధలన్నింటినీ కౌరవులకు వివరించమని, వాళ్ళు వింటారన్న నమ్మకం లేదు కానీ ఒకసారి చెప్పి చూద్దాము, మా రాజ్యం మాకు ఇమ్మని చెప్పండి, కనీసం 5 ఊళ్ళైనా మాకు ఇమ్మని చెప్పండి. ఎందుకు 5 ఊళ్ళు అని ప్రశ్నిస్తాడేమో ఒకవేళ దుర్యోధనుడు కానీ ఎవరైనా. చెప్పండి, మమ్మల్ని ఆశ్రయించుకొని మా బంధువులు, మా దగ్గర ఉన్నటువంటి పనివారు చాలామంది ఉన్నారు, మేమందరం బ్రతకాలి అంటే మాకు కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు పన్నుల రూపంలో వసూలవుద్ది కాబట్టి కనీసం 5 ఊళ్ళైనా సరే తిరిగి మాకు ఇప్పించేలాగా వాళ్ళని ఒప్పించమని చెప్పి శాంతిదూతగా శ్రీకృష్ణుడిని కౌరవుల వద్దకు పంపిస్తారు. ఆ పంపించేటప్పుడు ధర్మరాజు కానీ మిగిలినటువంటి వారు కానీ ఏ భావనతో మాట్లాడారు, వాళ్ళని ఏ విధంగా దారికి తెమ్మని అడిగారు, ఏంటి అని చెప్పేదే ప్రస్తుతం మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యభాగం. పాఠ్యభాగాన్ని రేపు ప్రారంభించుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.